దర్యాప్తు సంస్థలు సెట్, సిబిఐ చెప్పిన విషయాల ప్రకారం కొన్ని డెయిరీ కంపెనీలు మరియు మధ్యవర్తులు నకిలీ లేదా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యిలో జంతు కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక నకిలీ డెయిరీ సంస్థ ద్వారా 2019 నుండి 2024 మధ్య భారీగా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు సెట్ దర్యాప్తులో బయటపడింది. అలాగే కొందరు అధికారులు, మధ్యవర్తులు అరెస్టయ్యారు. అంటే కంపెనీలు ప్లస్ కొందరు అధికారులు, మధ్యవర్తులు కలిసి చేసిన కుట్రగా దర్యాప్తు చెబుతోంది. కేసు ఇంకా కోర్టులో కొనసాగుతోంది. కాబట్టి తుది తీర్పు రాలేదు. దర్యాప్తు ప్రకారం 2019 నుండి 2024 మధ్య ఈ సరఫరాలు జరిగినట్లు చెప్పబడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయం కావడం వల్ల రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు.